నమస్తే, వెల్కమ్ టు లియో. రజనీకాంత్, మణిరత్నం వీళ్ళిద్దరి కాంబినేషన్ దాదాపు 33 ఏళ్ళు. అదే దళపతి. దళపతి సినిమాని ఎవరూ మర్చిపోలేరు. ఆ సినిమా పాటలు కావచ్చు, స్టోరీ కావచ్చు, లేదా మిగతా కథనం కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ప్రతి ఒక్కటి. అయితే మళ్ళీ అది రిపీట్ కాబోతుందా, ఏంటి అంశాలు అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, దళపతి, రజనీకాంత్ అండ్ మణిరత్నం వీళ్ళిద్దరి కాంబినేషన్ దాదాపు 33 ఏళ్ళు. ఈ సినిమాకి సంబంధించి పాటలు కావచ్చు, స్టోరీ కావచ్చు, కథనం కావచ్చు, ప్రతి ఒక్కటి స్క్రీన్ ప్లే కావచ్చు, అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో రజనీకాంత్ అండ్ మమ్ముట్టి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి యొక్క సీన్స్ మాత్రం హైలైట్ అని చెప్పుకోవాలి. సంగీతం కావచ్చు, ప్రతి ఒక్కటి. సో మళ్ళీ సేమ్ ఇదే కాంబినేషన్ 33 ఏళ్ళ తర్వాత అంటే ఎలా చూడాలి, ఎలాంటి స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే ఇది ఒక రాజకీయ నేపథ్యంలో కథాంశం చెప్తున్నారండి. కథాపరంగా చూసుకుంటే దళపతి అంతా మన విజయవాడ రాజకీయాలను తలపించేలా ఉంటుంది. వంగవీటి రాధారంగాలు, ఆ నెహ్రూను రంగ స్నేహం, ఆ టైపులోనే పాత్రలు కనిపిస్తూ ఉంటాయి. అప్పట్లో కూడా టాక్ వచ్చింది, కొంత విజయవాడ కథాంశాన్ని తీసుకున్నాడు, స్టడీ చేసి అక్కడ నేటివిటీకి అనుగుణంగా మార్చుకుని చేశారని టాక్. అప్పుడు మమ్ముట్టి పాత్ర కానీ దేవా పాత్ర రజనీకాంత్ పోషించింది, ఆ రెండు పాత్రలో. ఇప్పుడు మళ్ళీ మణిరత్న గారు కొంతకాలం ఆయన వెనక్కి వెళ్ళిపోయారు, సినిమా హిట్లు రాలేదు. పొన్నియిన్ సెల్వంతో మళ్ళీ ఆయన లైమ్ లైట్లోకి వచ్చారు. ఇప్పుడు కమల్ హాసన్తో తగ్స్ లైఫ్ అనే సినిమా చేస్తున్నారు, అది పెద్ద ప్రాజెక్టు. అంటే అప్పుడు కూడా నాయకుడు తర్వాత అనుకుంటా దళపతి సినిమా వచ్చింది. కమల్ హాసన్ నాయకుడు హిట్ అయిన తర్వాత రజనీకాంత్ కాంబినేషన్లో దళపతి చేశారు. కానీ 33 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయన రజనీకాంత్ సినిమా చేయాలనుకోవడం, కానీ రజనీకాంత్ ఓకే చెప్పడం విశేషంగా చెప్పాల్సి వస్తుంది. అయితే గతంలో చూసుకుంటే దళపతి రికార్డు, అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ చూసుకుంటే దళపతే చూసుకోవాల్సి వస్తుంది. దళపతి సినిమాలో మనం చూస్తున్నటువంటి క్యారెక్టర్లు కావచ్చు, అవన్నీ కూడా ఆద్యాంతం సినిమా అయిపోయేంత వరకు కూడా చాలా ఏమంటారు అనమాట, ఆసక్తిని రేపిస్తుంటాయి. అదేవిధంగా ఇప్పుడు పొలిటికల్గా అక్కడ కూడా చూసుకుంటే మనకి మీరు ఇందాక అన్నట్టుగా విజయవాడ పొలిటికల్గా కావచ్చు, లేకపోతే రౌడీజంగా కావచ్చు, ఈ రెండు ముడిపడే సినిమా చూసాం. సో మళ్ళీ దానికి తగ్గట్టుగా సీక్వెల్ లాగా ఉండబోతుందా? ఎందుకంటే రాజకీయ రంగు పులుకోబోతుంది ఆ సినిమా కంటే. ఖచ్చితంగా మణిరత్నం గారి చేతుల్లో మళ్ళీ మరో దళపతి అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే దళపతి 2 చేస్తారని నేను అనుకోవట్లేదు. అది ఒక అణిముచ్చులాగా ఉంది, ఎందుకంటే దాంట్లో అన్ని పాత్రలు హైలైట్ అని చెప్పుకోవాలి. అలాగే అరవింద్ స్వామి పాత్ర కూడా కలెక్టర్ పాత్ర పోషించాడు. మమ్ముట్టి పాత్ర కానీ దేవా పాత్ర కానీ అది ఒక ఆణిముచ్చు లాంటి సినిమానే. దాన్ని సీక్వెల్ చేస్తారని నేను అనుకోవట్లా. కాకపోతే ఇప్పుడున్న కథ ఏంటంటే ఒక రాజకీయ కథాంశం అని చెప్పి అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే అసలు రజనీకాంత్ హెల్త్ ఇష్యూ వచ్చింది ఈ మధ్యన. హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత అసలు సినిమాలు చేస్తాడా లేదా, ఆపేస్తాడా అనుకుంటే ఆయన అసలు చాలా మొండిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కూలీ సినిమా షెడ్యూల్ వైజాగ్లో అయిపోయిన తర్వాత ఆయన షెడ్యూల్, ఆయన పార్ట్ షూటింగ్ అయిన తర్వాతే ఆయన హాస్పిటల్కి వెళ్ళి స్టంట్ చేయించుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే డిశ్చార్జ్ చేశారు. మళ్ళీ ఈ షెడ్యూల్ 15వ తారీఖు నుంచి జరగబోతుందంట. ఆ షెడ్యూల్లో మళ్ళీ రజనీకాంత్ గారు పాల్గొంటున్నారు. అది పాల్గొంటే రజనీకాంత్ కూలీ పార్ట్ షూటింగ్ అయిపోతుందంట. అయినా సరే అంత హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ మళ్ళీ మణిరత్నం సినిమా చేయాలనే ఒపలాటం రజనీకాంత్ గారికి ఉందంటే ఆయన మీద నమ్మకం కావచ్చు. ఎందుకంటే మణిరత్నం ఆయన క్యాపబిలిటీ ఏంటో తెలుసు, దళపతి కలెక్షన్స్ తెలుసు. అంతకుముందు నాయకుడు మరి ఒక కళాఖండంగానే చెప్పాల్సి వస్తుంది. రజనీకాంత్తో సినిమా అంటే మణిరత్నం గారు కూడా చాలా జాగ్రత్తగా చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ రజనీకాంత్ గారు అన్న మాట ఏంటంటే, ఆయనకి సినిమా త్వరగా పూర్తి చేసేటైతే నేను ఈ సినిమాకి డేట్స్ ఇస్తాను, డిలే అయితే మాత్రం షూటింగ్ పార్ట్ డిలే అయితే మాత్రం జైలర్ 2 చేసుకున్న తర్వాత చేద్దాం అన్నట్టుగా అంటున్నారు. ఎందుకంటే జైలర్ 2 చేయాలి, కూలీ తర్వాత జైలర్ 2 చేయాలి. జైలర్ 2 తర్వాత ఇంకో సినిమా కమిట్ అయింది, ఇంకో సినిమా కూడా ఉంది. ఇట్లా వరుసపెట్టి సినిమాలు అంగీకరించడం అంటే మరి ఒకవేళ తగ్స్ లైఫ్లో షూటింగ్లో ఉన్నాడు కాబట్టి వెంటనే స్టార్ట్ చేయడానికి కూడా మణిరత్నం గారికి ఇబ్బంది. ఆ సినిమా రిలీజ్ దగ్గర పడుతుంది కాబట్టి బహుశా షూటింగ్ అయిపోయి ఉండొచ్చు. ఆ తగ్స్ లైఫ్ రిలీజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ పట్టాల మీకు వెళ్ళొచ్చు. నేను అనుకోవడం ఏంటంటే జైలర్ 2కి ముందు ఈ సినిమా చేస్తారేమో అనుకుంటున్నా. అయితే గతంలో చూసుకుంటే దళపతికి సంబంధించి ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆనుమత్యం కింద మనం చూసుకోవాలి. శోభన గారి క్యారెక్టర్ ఏదైతే ముందు ఆ గాజులు ఇచ్చినటువంటి ఒక సందర్భం కావచ్చు, తర్వాత తను ఇష్టపడడం కావచ్చు, కానీ తను ఇష్టపడ్డటువంటి ఒక శోభన అరవింద స్వామి చేసుకోవడం కావచ్చు, ఇది అయిపోయిన తర్వాత భానుప్రియ భర్తని చంపినటువంటి ఒక సందర్భంలోనే మమ్ముట్టికి రజనీకాంత్ గారికి ఇద్దరు పరిచయం కావచ్చు. తర్వాత భర్త చనిపోయిన తర్వాత భానుప్రియని రజనీకాంత్ గారు చేసుకోండి. ప్రతి ఒక్క పాత్ర ఆనుమత్యం కింద చూసుకోవాలి. సో ఆ సినిమాని గుర్తు
తలుచుకుంటే మీకు అనిపించేటువంటి ఒక అనుభవాలు? అప్పట్లో అసలు మణిరత్నం గారికి ఉన్న క్రేజ్ వేరండి. ప్రతి సినిమా కూడా ఇప్పుడు నాగార్జున గీతాంజలి కానీ ఆ క్లైమాక్స్లో ఆ సన్నివేశాలు కానీ ఎవరో మర్చిపోలేరు. అలాంటి సినిమాలు చేసాడు అప్పట్లో మణిరత్నం. ఇప్పుడు రాజమౌళి సినిమాని మనం ఎలా చూస్తున్నామో అప్పట్లో మణిరత్నం గారి సినిమాలు అలాగే చూసేవాళ్ళం. వచ్చిన సినిమాలు ప్రతి సినిమా కూడా ఇప్పుడు మౌన రాగం ఏదో సినిమా ఉంది, రేవతి మురళి సినిమా, అలా ప్రతి సినిమా తీసుకున్నా కానీ దళపతికి ఒక సినిమా కూడా. ఎందుకంటే రజనీకాంత్తో చేసిన సినిమా ఒకే ఒక సినిమా. మళ్ళీ 33 ఏళ్ల తర్వాత రజనీకాంత్ మణిరత్నం గారి సినిమా అంటే ఖచ్చితంగా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. మంచి సినిమా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే రజనీకాంత్ కాబట్టి రజనీకాంత్తో మళ్ళీ ఇంకో సినిమా చేద్దామని ఆలోచన ఆయనకి రావడం కూడా గొప్ప విషయం అని చెప్పాలి. అయితే సినిమాలో చూసుకుంటే మమ్మూటి గారు కావచ్చు లేదా రజనీకాంత్ గారు కావచ్చు, యాక్షన్ సీక్వెన్సెస్ ఒక్కటి పక్కన పెడితే మిగతాదంతా కూడా చాలా సైలెంట్గా ఓన్లీ డైలాగుల్లోనే పూర్తి ఎమోషన్ని కావచ్చు లేదా సీన్ నడిపించేటువంటి ఒక పాత్ర. ఏదైతే ఇద్దరి మధ్యన స్నేహం గురించి మాట్లాడుతున్నప్పుడు అరవింద స్వామి తన తమ్ముడని తెలిసిన తర్వాత తన్ని తమ్ముడనా చంపకుండా ఉంటున్నావు అన్నటువంటి ఒక డైలాగులో నేను నీ స్నేహితుడిని అని చెప్పేటువంటి ఒక డైలాగ్ ఇప్పటికీ మారుమోగుతుంటుంది. సో ఆ డైలాగ్ని ఎలా చూడాలంటారు? అసలు చెప్పాలంటే ఆ స్నేహాన్ని ప్రత్యేకంగా చెప్పాలండి. ఆ పాత్రలు రెండు కూడా. ఎందుకంటే అసలు ఎవడీడు అనే దాని మీద అతన్ని కొట్టడానికి కోసం వెళ్ళిన మమ్ముట్టికి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అతనిలో గట్స్ అనేవి మమ్ముట్టిని ఆకర్షిస్తాయి. ఆ తర్వాత అది ఒక ఫ్రెండ్షిప్గా బలమైన బంధంగా మారిపోతుంది. అప్పుడు మమ్ముట్టి ఏం చెప్తే అది చేసేలాగా రజనీకాంత్ ఉంటాడు. అంత నమ్మకమైన ఫ్రెండ్షిప్. చెప్పాలంటే ఒక విధంగా కర్ణుడిని గుర్తొస్తాడు మనకి చూస్తుంటే. మనం పౌరాణికాల్లో కర్ణుడి పాత్రని గుర్తు తెచ్చేలాగానే అనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు మనకి చూసుకోవచ్చు. అది దాంట్లో ఉన్న సన్నివేశాలు, కొన్ని సన్నివేశాలు కానీ ఇప్పటికీ కూడా ఎవరికి మర్చిపోలేని సన్నివేశాలు. కని పారేస్తే ఎక్కడో పారేస్తే పెరగటం అనేది ఆ పాట కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే అరవింద్ స్వామి మరి కరెక్టర్గా పాత్ర కానీ సొంత తమ్ముడని తెలిసిన తర్వాత రియాక్ట్ అయ్యే విధం కానీ అవన్నీ కూడా ఆ డిజైన్ చేసే విధానం. అప్పట్లో మణిరత్నం సినిమాలన్నీ ఒక క్లాసిక్స్ అని చెప్పడానికి దళపతి కూడా ఉదాహరణ. మాస్తో ఆయన క్లాస్ సినిమా చేశాడు. సో మొత్తానికి మళ్ళీ 33 ఏళ్ల తర్వాత తెరకెక్కబోతున్నటువంటి యొక్క ఈ చిత్రం సంబంధించి ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది ఫాస్ట్గా తెరకెక్కి త్వరగా రిలీజ్ అయ్యేటైతే. ఎందుకంటే రజనీకాంత్ సినిమాలో ఇప్పుడున్న ఫ్యాన్ ఇండియా సినిమాలు అని చెప్పి ఆ విఎఫ్ఎక్స్ అని చెప్పి అదని ఇది అని చెప్పి లేట్ చేయడం కన్నా చాలా ఫాస్ట్గా రజనీకాంత్ అనే స్టార్డమ్ ఉంటే చాలు సినిమాకి ఈజీగా అది మార్కెట్ అయిపోతుంది. కాబట్టి ఫాస్ట్గా సినిమాలు చేసుకుని రిలీజ్ చేసుకోవడం అనేది రజనీకాంత్ హెల్త్ దృష్ట్యా కూడా చాలా మంచిది. కాబట్టి అలా పక్కా స్క్రిప్ట్ ఉంటే మాత్రం త్వరగా కంప్లీట్ అయిపోయి అలాంటి సినిమాలు చేసుకోవడం రజనీకాంత్ ఉత్తమం. ఎందుకంటే ప్యాన్ ఇండియా సినిమా అని చెప్పి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒక సినిమా చేస్తే ఆయన వయసు కూడా లేదు. కాబట్టి ఇలాంటి సినిమాలు చేసుకోవడం అనేది రజనీకాంత్ కూడా చాలా మంచిది. సో చూద్దాం సార్, మొత్తానికి హెల్త్ పరంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి రజనీకాంత్ గారు ఈ సినిమా త్వరగా మీరు అన్నట్టు పట్టాలు ఎక్కాలని చెప్పి ప్రేక్షకుల ముందుకు త్వరగా రావాలని అయితే కోరుకుందాం. నమస్తే.